సెక్స్ ఏదైతే ఉంటుందో దాంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకే. ఒకవేళ ఎవరైనా అతిగా చేస్తే, ఎక్కువ చేస్తే అంటే రోజుకు 2 సార్లు తర్వాత చేస్తాం చెప్తారు చాలా మంది. కొంతమంది అయితే అబద్ధాలు చెప్తారు. అది 3 సార్లు 4 సార్లు అదంతా అవ్వదు. ఏంటంటే హెల్దీ సెక్స్ అంటే వీక్లీ ట్వైస్ అడ్వైజబుల్. ఓకే. చేస్తే అది కూడా మంచి సమయం గడపాలి. ఇద్దరి ఒకే టైంకి ఇద్దరికి ఆర్గజం రావాలి. దట్ ఈస్ హెల్దీ సెక్స్. ఓకే. మంచి మనసుతో మంచిగా వాళ్ళు ఈ యాక్ట్ని కంప్లీట్ చేసి వాళ్ళు జరిగిపోతే అది ఒక హెల్దీగా ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఓకే. అన్హెల్దీ సెక్స్ ఏంటంటే వాళ్ళు వెళ్తారు, చేస్తారు, వీరేమీ లేదు, ఏమీ లేదు, అప్పుడప్పుడు తొందరగా వెళ్ళిపోతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివలన ఏమవుతుందంటే వాళ్ళకు చిరాకులు ఇవ్వడం, పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇతను సాటిస్ఫాక్షన్, ఇద్దరి మధ్యలో కోఆపరేషన్ ఉండదు. దట్ ఈస్ అన్హెల్దీ. ఇంకా ఎక్కువసేపు చేయడం, అసలు వదిలేయడము, ఎక్కువ వదిలేస్తే కూడా ప్రాబ్లం వస్తుంది. ఎక్కువసేపు చేస్తే కూడా ప్రాబ్లం వస్తుంది. ఎక్కువసార్లు అసలు చేయకుండా మంత్స్ గడిపేస్తే కూడా ప్రాబ్లం వస్తుంది, వీక్నెస్ వస్తుంది. ఇద్దరికి ఇందులో కూడా ఈడీ వస్తుంది, ఇందులో కూడా ఈడీ వస్తుంది. దీనికి పరిష్కారం ఉందా సార్? దీనికి పరిష్కారం అదే, వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఎన్ని రోజులకు ఒకసారి ఇట్లా కలవండి. మీరు ఇలాంటి ఇద్దరు సాటిస్ఫై అయ్యేటట్టు కలవండి. మీరు మెడిసిన్స్ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే యునాని మెడిసిన్స్ ఆప్ట్ చేయండి. యునాని మెడిసిన్స్ సేఫ్ ఉంటాయి. దానికి ఏం అసలు కెమికల్స్ ఉండవు అందులో. దాని వలన మంచి గట్టితనం వస్తుంది, ఎక్కువసేపు చేయగలుగుతారు మంచిగా. అంటే ఇద్దరు